ఒక మతపరమైన సమావేశం నిర్వహించి మీకు శాశ్వత ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పే ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ అని సందర్భంగా మనియేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలే లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి రాష్ట్ర రాజధానిలో మాట్లాడిన విషయము తెలంగాణ ప్రజలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ దురదృష్టం ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పరిపాలన కొనసాగిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళాడు.